గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 12:30 బయలుదేరతారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు వన్ జన్పథ్కు వెళ్లి సాయంత్రం ఐటీసీ మౌర్యాలో సమావేశంలో పాల్గొంటారు సీఎం. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు ముఖ్యమంత్రి. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లి అక్కడి నుంచి విజయనగరం వెళ్తారు చంద్రబాబు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఢిల్లీలో కొన్ని ముఖ్యమైనటువంటి సిఐఐకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఏదైతే చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి దీంట్లో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే సీఎం కి సంబంధించినంత వరకు కూడా షెడ్యూల్ అయితే ఖరారైంది. ఇక ఏదైతే సిఐఐకి సంబంధించినటువంటి సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే కాన్ఫరెన్స్ సంబంధించినంత వరకు కూడా నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం సిఐఐ రేపు ఢిల్లీలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు దేశ విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే రేపు జరిగేటువంటి ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు